Hello students, welcome to Augustine Sir's educational channel. In this video we will see the another important current affairs articles from the Hindu newspaper. Here this article is about the recent ongoing Monta cyclone. ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తున్నారు అంటే కరెంట్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా స్టేట్స్ అనేవి సైక్లోన్ ఫేస్ చేస్తున్నాయి కదా, మోంతా సైక్లోన్. దాని గురించి ఆర్టికల్ మనకి హిందూ న్యూస్ పేపర్లో ఇచ్చారు. అండ్ ఈ ఆర్టికల్ ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయంటే రీసెంట్గా ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది అంటే ఇది ఇనిషియల్లీ స్టార్టెడ్ విత్ ది డీప్ డిప్రెషన్ బే ఆఫ్ బెంగాల్లో సౌత్ ఈస్ట్ పోర్షన్లో ఇనిషియల్గా డీప్ డిప్రెషన్ స్టార్ట్ అయ్యి అండ్ ట్యూస్డే వచ్చేసరికి ఇది ఎలా అవుతుంది అంటే సీవియర్ సైక్లోనిక్ స్ట్రోమ్ కింద మారుతుంది. అండ్ మండే వచ్చేసరికి డీప్ డిప్రెషన్గా స్టార్ట్ అయ్యి ట్యూస్డే వచ్చేసరికి సీవియర్ సైక్లోనిక్ స్ట్రోమ్గా చేంజ్ అయ్యి అండ్ అంటే ట్యూస్డే ఈవినింగ్కి ఆ నైట్లోగా ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అయిన మచిలీపట్నం అండ్ కళింగపట్నం అరౌండ్ కాకినాడ దగ్గరలో ఉన్న మచిలీపట్నం అండ్ కళింగపట్నం కోస్ట్లో ఇది ల్యాండ్ ఫాల్ అవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. ఈ ఎంటైర్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ సైక్లోన్, అసలు సైక్లోన్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఎండి రోల్ ఏంటి, అండ్ ఐఎండి కూడా టూ టర్మినాలజీస్ చెప్పారు, లైక్ డీప్ డిప్రెషన్ అండ్ సీవియర్ సైక్లోనిక్ స్ట్రోమ్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ల్యాండ్ ఫాల్ గురించి కూడా ఇక్కడ చెప్పారు కదా, అది కూడా డిస్కస్ చేద్దాం. అంటే ఈ టర్మినాలజీ ఈచ్ మీనింగ్ ఏంటి అనేది కూడా డీటెయిల్గా చూద్దాం. మనకి ఏదైనా సైక్లోన్ ఫామ్ అవ్వాలి అంటే దీనికి నెసెసరీ కండిషన్స్ ఏంటి అంటే టెంపరేచర్ 27 degrees అనేది మినిమం ఉండాలి. మన ఇండియా చూసుకున్నట్లయితే ఇండియాకి 3 సైడ్ అంటే పెనిన్సులర్ ఇండియా మనం మ్యాప్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో అరేబియన్ సీ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది అండ్ సదరన్ సైడ్ మనకి ఇండియన్ ఓషన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ మోంతా సైక్లోన్ ఎక్కడ వచ్చింది అంటే ఈ బే ఆఫ్ బెంగాల్లో వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సైక్లోన్ ఫామ్ ఎలా అవుతుంది అంటే సైక్లోన్ అనేది ఎస్పెషల్లీ ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి వాటర్లోనే ఫామ్ అవుతాయి. అండ్ వీటికి ఎక్కువ ప్లేస్ ఉండాలి కాబట్టి ఓషన్స్లోనే ఫామ్ అవుతాయి. అండ్ మనకి అనదర్ టైప్స్ టెంపరేట్ సైక్లోన్స్ కూడా ఉంటాయి. టెంపరేట్ సైక్లోన్స్ అనేవి అవి ల్యాండ్ పైన ఫామ్ అవుతాయి అండ్ వాటర్లో కూడా ఫామ్ అవుతాయి. అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ వచ్చేసరికి వాటర్లోనే ఫామ్ అవుతాయి, ఎస్పెషల్లీ ఇన్ ఓషన్స్ అండ్ సీస్లో ఫామ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే సైక్లోన్ ఇనిషియల్గా ఫామ్ అవ్వాలంటే ఆల్రెడీ మనం అనుకున్నట్లుగా ఈ డెఫినెట్లీ నీడ్ 20 degrees సెంటిగ్రేడ్ ఈ టెంపరేచర్ అనేది అవసరం. ఈ టెంపరేచర్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఓషన్లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది కదా, ఎవాపరేట్ అయ్యి ఇదంతా ఏమవుతుందంటే వామ్ మాయిశ్చర్ ఎయిర్ అనేది దీనిపైన ఇలా ఎవాపరేట్ అయిన ఈ ఎయిర్ అంతా కూడా అంటే ఎవాపరేట్ అయిన తర్వాత ఇక్కడున్న ఎయిర్ అంతా కూడా వామ్గా మాయిశ్చర్గా ఉంటుంది. అండ్ ఇలా హై టెంపరేచర్ ఉండే ప్లేస్ ఎస్పెషల్లీ ఈక్వటోరియల్ ప్లేస్ ఎలా ఉంటుంది అంటే హై టెంపరేచర్ ఉంటుంది. అండ్ మనం ఎస్టర్డే వీడియోలో కూడా చూసుకున్నాం, ఈ ఈక్వటోరియల్లో మేజర్గా మనకి లో ప్రెజర్ ఉంటుంది. లో ప్రెజర్ ఎందుకు ఉంటుంది అంటే ప్రెజర్ని మనం క్లాసిఫై చేసుకున్నట్లయితే అంటే ఫార్ములా ప్రెజర్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. ఓకే, అంటే ప్రెజర్ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా. ఇఫ్ ఎనీ ఏరియా లార్జ్ అంటే ఏరియా ఎక్కువ ఉందనుకోండి ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది, ఏరియా ఎక్కువ ఉంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది. ఈ రెండిటికి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అనేది ఉంది, ఇండైరెక్ట్ రిలేషన్ ఉంది కాబట్టి సో దట్ ఎక్కడైతే ఇలాంటి ఓషన్స్ ఈ ఏరియాలో మనకి లో ప్రెజర్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఈ లో ప్రెజర్ ఏరియాలో హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఇక్కడున్న వాటర్ ఎవాపరేట్ అయ్యేటప్పుడు ఈ పైన ఇక్కడ ఉండే విండ్ కూడా ఎలా ఉంటుందంటే వామ్ ఎయిర్ అనేది ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ క్యారింగ్ సమ్ మాయిశ్చర్ డ్యూ టు దిస్ ఎవాపరేషన్. యాక్చువల్గా విండ్ అనేది మనకి హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియాకి యూజువల్గా బ్లో అవుతుంది. విండ్ ఎయిర్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది, లో ప్రెజర్ ఏరియాలో ఎస్పెషల్లీ ట్రాపికల్ ఏరియాస్, ఈ ట్రాపికల్ సైక్లోన్స్ కూడా మనకి ఎక్కడ అక్కర్ అవుతాయి అంటే
between Tropic of Cancer 23 degrees of north, Tropic of Cancer నుంచి Tropic of Capricorn 23.5 degrees of southern latitude, ఈ మధ్యలో అక్కరయ్యే వాటిని మనం ట్రాపికల్ సైక్లోన్స్ అని అంటాం. టెంపరేట్ సైక్లోన్స్ అనేవి 30 degrees to 60 degrees ఆఫ్ బోత్ నార్త్ అండ్ సౌత్లో అక్కర్ అవుతాయి. వాటిని టెంపరేట్ సైక్లోన్స్ అంటాం. అవి ల్యాండ్ అండ్ వాటర్లో కూడా ఉంటాయి. అండ్ ట్రాపికల్ సైక్లోన్ వచ్చేసరికి ఇవి ఎస్పెషల్లీ దే అక్కర్ ఇన్ ది ocean water because it needs the large area because it has the low pressure. అంటే ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉన్నది అంటే ఏరియా ఎక్కువ ఉంటున్నట్టు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి మనకి ఏ విండ్ క్యారీ అవుతుంది, ఇక్కడ హై ప్రెజర్లో కోల్డ్ ఎయిర్ ఉంటుంది అండ్ లో ప్రెజర్లో వార్మ్ ఎయిర్ ఉంటుంది. అయితే ఈ వార్మ్ ఎయిర్ అంతా ఒకే చోట ఉండిపోవటం వల్ల ఇక్కడ ఏంటంటే హై అంటే ఇంటెన్సిటీ అనేది ఫామ్ అవుతుంది, హై డెన్సిటీ ఫామ్ అవుతుంది ఎస్పెషల్లీ ఫర్ దిస్ వార్మ్ ఎయిర్. అండ్ అట్ ద సేమ్ టైం ఎర్త్ ఎవ్రీ టైం ఏమవుతుంది, ఇట్ రొటేట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎర్త్ ఆల్సో హ్యాస్ ది రెవల్యూషన్ అరౌండ్ ది సన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఆల్సో రొటేట్స్. అండ్ మనకి కొరియోలిస్ ఫోర్స్ ఉంది కదా, కొరియోలిస్ ఫోర్స్ ఎలా ఉంటుంది, నార్త్ సైడ్ రైట్కి డిఫ్లెక్షన్ అవుతుంది అండ్ సదరన్ సైడ్ లెఫ్ట్కి డిఫ్లెక్షన్ అవుతుంది కదా. ఈ మూమెంట్లో మనకి ఇక్కడ ఎప్పుడైతే ఎర్త్ రొటేట్ అవుతుందో అండ్ అట్ ద సేమ్ టైం ఈ వార్మ్ ఎయిర్ హై డెన్సిటీ క్యారీ చేసేటప్పుడు అండ్ ఈ ఉన్న ఇంటెన్సిటీతో మనకి ఇక్కడ ఈ వాటర్ పైన ఇలా రౌండ్గా అనమాట ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు ఈ వార్మ్ ఎయిర్ కూడా ఇలా హై ఇంటెన్సిటీ ఉంటుంది, హై మాయిశ్చర్ ఉంటుంది, ఇది కూడా రొటేట్ అయ్యి మనకి ఇలా సైక్లోన్కి ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, వార్మ్ ఎయిర్ ఏదైతే ఉందో అంటే ఈ సర్ఫేస్ లేయర్ పైన ఈ ఓషన్ పైన ఏముందో అదేమవుతుంది ఇలా తిరిగేటప్పుడు దీనికి ఉన్న ఈ వార్మ్ ఎయిర్ అంతటికి అవుట్ఫ్లో చేసేస్తుంది, దీన్ని అంతటిని బయటికి పంపించేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లోపల ఉండే దాన్ని అంటే చాలా తక్కువ డయామీటర్ ఉండే ఈ టైప్ ఆఫ్ రొటేషన్ మనం ఏమంటామంటే ఐ అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఐ పైనే ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ సైక్లోన్ అనేది బేస్ అయి ఉంటుంది. ఈ ఐ ద్వారా కోల్డ్ ఎయిర్ ఆల్రెడీ మనకి హై ప్రెజర్ నుంచి వస్తుంటుంది కదా, అది ఇన్సైడ్ పంపిస్తుంది. అంటే లో ఎయిర్ అనేది అంటే కోల్డ్ ఎయిర్ అనేది ఈ లోవర్ లేయర్స్ నుంచి అంటే లోపల ఉన్న లేయర్స్ నుంచి లోపల పంపిస్తుంది. అండ్ ఇన్ ఆర్డర్ టు ఇప్పుడు అట్మాస్ఫియర్ అయినా ఈవెన్ హ్యూమన్ బాడీ అయినా స్టెబిలైజ్ చేసుకుంటూ ఉంటాయి కదా వాటంతలు అవి. అండ్ ఈ ఇది సుడిగుండం లాగా తిరగటం వల్ల ఇలా రౌండ్గా తిరగటం వల్ల ఇక్కడ ఉన్న వార్మ్ ఎయిర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా కాన్సన్ట్రేట్ అయ్యింది ఒక దగ్గర హై డెన్సిటీతో ఉంది. ఎప్పుడైతే ఇలా ఇవి రొటేట్ అవుతున్నాయో ఈ వార్మ్ ఎయిర్ అనేది ఈ వాల్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అండ్ కోల్డ్ ఎయిర్ అనేది లోపలికి ఇన్సైడ్ వచ్చి ఈ ప్లేస్ అంతా కూడా స్టెబిలైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుందో మనకి ఈ మూమెంట్లోనే మనకి ఏమవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ రొటేషన్ మనకి ఇక్కడ నుంచి గాళ్ళు అనేవి ఇక్కడ బోర్డర్లో ఉన్న ల్యాండ్ ఏరియాకి అనేది మనకి ఈ గాళ్ళు అనేవి మనకి వీస్తాయి అన్నమాట. ఓకే, ఇలా మనకి ఈ సైక్లోన్ వచ్చేటప్పుడు హై ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న విండ్స్ అనేవి ల్యాండ్ వైపు కూడా బ్లో అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వార్మ్ మాయిశ్చర్ ఎయిర్ ఉంది కదా, ఈ వార్మ్ మాయిశ్చర్ ఎయిర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ కాన్సన్ట్రేట్ అయింది ఇలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అండ్ ఎప్పుడైతే వీటికి చల్లగాలి తగులుతుందో ఈ మాయిశ్చర్ ఉన్న ఎయిర్ అండ్ అట్ ద సేమ్ టైం రెయిన్ఫాల్గా కూడా వస్తుంది. అందుకే మనకి సైక్లోన్తో రెయిన్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం విండ్ కూడా బ్లో అవుతుంది. This is the major principle behind the tropical cyclones. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే నార్థన్ హెమిస్ఫియర్లో ఎర్త్ చూసుకున్నట్లయితే ఎర్త్ హ్యాస్ 2 హెమిస్ఫియర్స్. ఈక్వేటర్ పైన ఉండేదాన్ని నార్థన్ హెమిస్ఫియర్ అని అంటాము, ఈక్వేటర్ డౌన్ ఉండేదాన్ని సదరన్ హెమిస్ఫియర్ అని అంటాం కదా. ఈ నార్థన్ హెమిస్ఫియర్లో ఈ విండ్ ఇది ఉంది కదా, ఈ రొటేట్ అయితో ఫామ్ అవుతుంది కదా అయితో, ఇవి ఏ డైరెక్షన్లో ఫామ్ అవుతాయంటే యాంటీ క్లాక్ వైజ్. బికాస్ ఈవెన్ కొరియోలిస్ ఫోర్స్ కూడా చూడండి నార్త్ సైడ్ ఈ డైరెక్షన్లో అంటే రైట్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. అంటే ఇట్ ఫార్మ్స్ ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్. అదే సదరన్ హెమిస్ఫియర్లో అయితే కొరియోలిస్ ఫోర్స్ వల్ల విండ్ అనేది లెఫ్ట్కి బ్లో అవుతుంది కాబట్టి సో దట్ ఇట్ ఈస్ ఇన్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫైనల్లీ వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 2 ఫ్యాక్ట్స్. సైక్లోన్స్ అనేవి నార్థన్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో బ్లో అవుతాయి అండ్ సదరన్ సైడ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి. దిస్ ఇస్ ద మేజర్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ట్రాపికల్ cyclone. And already we discussed the necessary condition for cyclone formation is the sea surface temperature must be greater than or equal to 27 degrees
అండ్ కొరియోలిస్ ఫోర్స్ కూడా ఉండాలి. అండ్ విండ్ కూడా వెర్టికల్లో ఇది ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఇది కూడా నెసరీ కండిషన్ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం హై హ్యూమిడిటీ ఉండాలి. ఎప్పుడైతే ఆ విండ్ హై హ్యూమిడిటీ ఉంటుందో మనకు సైక్లోన్తో పాటు రెయిన్ కూడా వస్తుంది. అండ్ ఇట్ షుడ్ నీడ్స్ టు ది లో ప్రెజర్ ఏరియా. లో ప్రెజర్ ఏరియా ఉంటేనే ఈ విండ్ అనేది ఎక్కువగా మూవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, ప్రెజర్ అనేది ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా. సో దట్ లో ప్రెజర్ అంటే మనకి సైక్లోన్ అక్కర్ అవ్వాలంటే లో ప్రెజర్ ఉండాలి. ఇది లో ప్రెజర్ ఉండాలంటే ఏరియా అనేది హై ఉండాలి. దట్స్ వై అప్పుడు మాత్రమే ఈ సైక్లోన్ ఫ్రీగా రొటేట్ అవ్వి ఇలా రీచ్ అయ్యి ఫైనల్గా కోస్ట్కి అనేది రీచ్ అవుతుంది. అండ్ డ్యూ టు ద ఎర్త్ రొటేషన్ వల్ల మనకి సైక్లోన్ కూడా రౌండ్గా మూవ్ అవుతూ కోస్ట్కి చేరుతుంది అనమాట. ఒకేసారి వెర్టికల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలేదు. బికాస్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ వల్ల ఏ ఏరియా అయితే హైగా అంటే హైయెస్ట్ వామ్ ఏరియా అంటే ఓషన్ అంతా వామ్గా ఉండదు, సర్టెన్ ప్లేస్లోనే ఉంటుంది. అండ్ ఇది అనేది మోర్ దెన్ 100 కిలోమీటర్స్ ఉండొచ్చు, 200 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఈ హై ప్లేస్ అంతటిని కూడా ఇది క్యారీ చేసుకుంటూ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రొటేషన్ డ్యూ టు ద ఎర్త్స్ రొటేషన్. అలా వచ్చి ల్యాండ్కి ఎప్పుడైతే ఇది టచ్ అవుతుందో దీని యొక్క ఉన్న శక్తి అంతా పోతుంది అనమాట. ఇది ఓన్లీ ఓషన్లో ఉన్నప్పుడే దీనికి హై ఎనర్జీ ఉంటుంది, హై ఇంటెన్సిటీ ఉంటుంది. ఎప్పుడైతే ల్యాండ్ రీచ్ అయిందో దీనికి ఉన్న ఎనర్జీ అంతా పోతుంది అనమాట. అందుకే మనకి ఎప్పుడైతే తీరాన్ని దాటేసిందని అంటారో దాన్ని కంప్లీట్గా సైక్లోన్ వెళ్ళిపోయినట్టే. ఓకే, హియర్ చూసుకున్నట్లయితే అండ్ ఇట్ ఆల్సో నీడ్స్ ది అవుట్ఫ్లో ఆఫ్ ఎయిర్. ఇక్కడ చూసాం కదా, వామ్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఇనిషియల్గా ఈ ప్లేస్లో కాన్సన్ట్రేట్ అయ్యింది. ఎప్పుడైతే ఇది రొటేట్ అవుతుందో ఈ రొటేషన్లో వామ్ ఎయిర్ అనేది అవుట్ఫ్లో అవుతుంది అండ్ కోల్డ్ ఎయిర్ అనేది ఈ లోపలికి డిసెండ్ అవుతుంది. అండ్ ఈ డిసెండ్ అయ్యే పోర్షన్ మిడిల్ పోర్షన్ మనం ఏమంటామంటే ఐ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ సైక్లోన్ ఇంటెన్సిటీ ఎంత ఉన్నది అనేది ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఈ ఐ ద్వారా కోల్డ్ ఎయిర్ అనేది లోపలికి డిసెండ్ అవుతుంటుంది. అండ్ ఆల్రెడీ వామ్ ఎయిర్ అనేది ఈ వాల్స్ ద్వారా బయటికి అవుట్ఫ్లో అవుతుంది. అండ్ ఇదంతా ఏ డైరెక్షన్లో జరుగుతుంది అంటే ఇలా మనం చెప్పాం కదా, ఇలా రొటేట్ అవుతూ వెళ్తుంది కోస్ట్ వైపు అని. ఇదంతా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఒకవేళ అంటే ఈ యొక్క సైక్లోన్స్ని మనం డిఫరెంట్ వాటికున్న రేంజ్ బట్టి డిఫరెంట్ నేమ్స్తో క్లాసిఫై చేస్తాం. ఇప్పుడు ఈ విండ్ మూమెంట్ అనేది ఒక 1 అవర్కి 31 to 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అనుకోండి, దాన్ని డిప్రెషన్ అని అంటాం. అదే విండ్ మూమెంట్ అనేది 1 కిలోమీటర్కి 51 to 61 కిలోమీటర్స్ ఉంటే దాన్ని డీప్ డిప్రెషన్ అని అంటాం. రీసెంట్గా మనం చూసిన ఆర్టికల్లో కూడా ఐఎండి దీన్ని ఫస్ట్ డేని ఏ విధంగా క్లాసిఫై చేసింది అంటే డీప్ డిప్రెషన్గానే క్లాసిఫై చేసింది. అంటే మండే అంతా ఇట్ హ్యాస్ ది ఇంటెన్సిటీ లైక్ 51 to 61 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ సైక్లోనిక్ స్ట్రోమ్ ఎప్పుడు అంటాము అంటే 60 to 88 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండేటప్పుడు. అండ్ సీవియర్ సైక్లోనిక్ స్ట్రోమ్ అని ఎప్పుడు అంటాము అంటే 89 to 117 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి ఈ ఆర్టికల్లో సీవియర్ సైక్లోన్ స్ట్రోమ్ ట్యూస్డేకి ఇట్ విల్ బి ఇంటెన్సిఫైడ్ ఇంటూ ది సీవియర్ సైక్లోనిక్ స్ట్రోమ్. అంటే ఎంత, రేపటికి చూసుకున్నట్లయితే 89 to 117 కిలోమీటర్స్ పర్ అవర్లో ఈ విండ్ అనేది బ్లో అవుతూ తీరాన్ని చేరుతుంది. అండ్ 118 to 166 కిలోమీటర్ ఉంటే వెరీ సీవియర్ సైక్లోనిక్ స్ట్రోమ్. అండ్ 167 to 221 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటే ఎక్స్ట్రీమ్లీ సీవియర్ సైక్లోన్ అని అంటాం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ది 222 కిలోమీటర్స్ పర్ అవర్ it will be named as a super cyclonic storm. అండ్ హియర్ మనకి మోంతా సైక్లోన్ వచ్చేసరికి ఇనీషియల్ ఇట్ ఈస్ ఏ డీప్ డిప్రెషన్ అండ్ లేటర్ ఇట్ విల్ బి ఏ సీవియర్ సైక్లోనిక్ స్ట్రోమ్. అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్లుగా సైక్లోన్స్ అనేవి ట్రాపికల్ సైక్లోన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి 30 degrees to 60 degreesలో అక్కర్ అవుతాయి. అండ్ ఈ పోలార్ సైక్లోన్స్ వచ్చేసరికి వెరీ రేర్. అండ్ పోలార్ ఏరియాలో ఎస్పెషల్లీ హై ప్రెజర్ జోన్ అని ఉంటుంది. అంటే వెరీ రేర్ కేసెస్లో ఇఫ్ ఎనీ ప్లేస్ లో ప్రెజర్ ఏరియా ఉంటే అప్పుడు పోలార్ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఎస్పెషల్లీ ఇన్ ఆర్కిటిక్ అండ్ అంటార్టిక్ ఏరియాస్లో. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియాకి ఇటు సైడ్ అరేబియన్ సీ ఉంది, ఇటు సైడ్ వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్ ఉంది అండ్ డౌన్ సైడ్ ఇండియన్ ఓషన్ కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు మనం బే ఆఫ్ బెంగాల్ నుంచే హై ఇంటెన్సిటీ అండ్ రికరింగ్ ఆఫ్ ది
దిస్ అంటే ఎక్కువగా మనం ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువగా చూస్తాం. లైక్ బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువ సైక్లోన్స్ అనేవి రావటం చూస్తుంటాం కదా. అరేబియన్ సీతో కంపేర్ చేసేటప్పుడు బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ సర్ఫేస్ అనేది సీ సర్ఫేస్ అనేది ఎక్కువ వామ్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ గోదావరి నుంచి, కృష్ణా నుంచి, ఇటు సైడ్ గంగా, బ్రహ్మపుత్ర ఇలా చాలా రివర్స్ నుంచి వాటర్ అనేది ఇటు సైడ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉండటం వల్ల బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ వాటర్ కలుస్తుంది. ఎక్కువ వాటర్ కలిసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సాలినిటీ అనేది తగ్గుతుంది. ఎందుకు, ఫ్రెష్ వాటర్ యాడ్ అవుతుంది కాబట్టి. తక్కువ సాలినిటీ ఉండేటప్పుడు ఎక్కువ ఎవాపరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ ఎక్కువ ఈ ఏరియాకి వచ్చేసరికి చాలా తక్కువ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నప్పటికీ కూడా వీటి వాల్యూమ్ అనేది చాలా తక్కువ. సో దట్ ఇక్కడ వాటర్ ఎలా ఉంటుంది అంటే హై సాలినిటీ ఉంటుంది. హై సాలినిటీ ఉంటే బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ మినరల్స్, ఎవాపరేషన్ అనేది స్లోగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి, లో సాలినిటీ, బే ఆఫ్ బెంగాల్లో లో సాలినిటీ ఉండటం వల్ల ఎవాపరేషన్ అనేది స్పీడ్గా ఉంటుంది. సో దట్ ఇక్కడ ఉన్న సర్ఫేస్ అనేది ఎక్కువగా త్వరగా వామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మాయిశ్చర్ కూడా క్యారీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడతో కంపేర్ చేసేటప్పుడు, అరేబియన్ సీతో కంపేర్ చేసేటప్పుడు బే ఆఫ్ బెంగాల్ అనేది హెవీగా ఎవాపరేట్ అవుతుంది యాజ్ కంపేర్ టు ది అరేబియన్ సీ. ఎప్పుడైతే ఎవాపరేట్ అవుతుందో వామ్ ఎయిర్ అనేది ఈ సర్ఫేస్ పైన, ఎస్పెషల్లీ ఓషన్ సర్ఫేస్ పైన అలా లాంగ్ టైం ఉండిపోతుంది. ఎప్పుడైతే ఇదంతా హై ఇంటెన్సిఫై అయ్యిందో ఒక్కసారిగా ఎర్త్ రొటేషన్ వల్ల అలా రొటేట్ అవుతూ కోస్ట్ అనేది తీరాన్ని అయితే తాకుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మాన్సూన్ కూడా, ఫ్రీక్వెంట్ మాన్సూన్ డిప్రెషన్స్ కూడా బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ. అండ్ ఐటీసీజెడ్ అండ్ డాల్డ్రమ్ ప్రొజిషన్ షిఫ్టింగ్ కూడా బే ఆఫ్ బెంగాల్ అనేది మోర్ సూటబుల్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ ది కాంటినెంటల్ షెల్ఫ్ అండ్ వీ హ్యావ్ ద కాంటినెంటల్ స్లోప్ అండ్ షెల్ఫ్. ఆ ఫేవరబుల్ కండిషన్స్ అనేవి బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా ఎక్కువ ఇంటెన్సిటీని యాడ్ చేస్తుంది. అండ్ వెర్టికల్ విండ్ షీర్స్ కూడా ఎక్కువగా బే ఆఫ్ బెంగాల్లోనే ఉన్నాయి యాజ్ కంపేర్ టు ది అరేబియన్ సీ. అయితే ఇప్పుడు మనము రీసెంట్గా మోంతా సైక్లోన్ అని అంటున్నాం కదా. ఈ మోంతా సైక్లోన్ అనే నేమ్ ఎవరిచ్చారు అంటే, ఈ సైక్లోన్కే కాదు చాలాసార్లు మనం చాలా సైక్లోన్ నేమ్స్ అనేవి చూస్తున్నాం కదా. ఈ టిట్లీ అని, లేకపోతే ఈ హుద్దుద్ అని, ఇలా చాలా సైక్లోన్ నేమ్స్ ఉన్నాయి కదా. ఈ నేమ్స్ అన్నీ ఎవరిస్తారు అంటే వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, ఈ రెండు కలిపి జాయింట్లీగా రీజనల్ అంటే ఈ రీజియన్కి, ఎస్పెషల్లీ ఈ ఇండియన్ ఓషన్ రీజియన్కి నేమింగ్ అనేది ఇవ్వడం చేస్తున్నారనమాట. అయితే ఈ నేమింగ్ ఇచ్చే ఎస్పెషల్లీ వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్కి వచ్చేసరికి రీజనల్గా ఎవరు చూస్తున్నారు అంటే మన ఐఎండి, ఎస్పెషల్లీ ఈ పోర్షన్లో, ఈ సదరన్ పోర్షన్లో రీజనల్ ఆఫీస్గా మన ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓకేనా. అయితే ఈ రెండు జాయింట్లీగా వర్క్ చేసేటప్పుడు దీనికి ఒక ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్ అనేది 1972లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న ఎన్ని కంట్రీస్ అంటే 13 కంట్రీస్. లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్, ఒమన్ అండ్ ఇరాన్ అండ్ పాకిస్తాన్, ఇండియా, ఇక్కడ మాల్దీవ్స్, ఇక్కడ బంగ్లాదేశ్, ఇక్కడ శ్రీలంక, ఇక్కడ మయన్మార్, ఇలా 13 కంట్రీస్ ఏవైతే ఇండియన్ ఓషన్తో పార్ట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పార్ట్ అనమాట. ఇక్కడికి 13 కంట్రీస్ ఏమి ఇస్తాయంటే ఈచ్ కంట్రీ 13 నేమ్స్ ఇస్తాయన్నమాట. ఈ 13 నేమ్స్ అనేవి ఎటువంటి పొలిటికల్ రికగ్నిషన్ ఉండకూడదు, ఏది కల్చరల్గా లేకపోతే ఎవరినో డీఫేమ్ చేసేలాగా అలా ఉండకుండా ఏదైనా ఒక మంచి నేమ్, ఒక మీనింగ్ ఉన్న నేమ్ లాంటిది, అలాంటి 13 నేమ్స్ సజెషన్ చేస్తాయి. ఈ 13 నేమ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఈ నార్త్ ఇండియా ఓషన్ రీజియన్లో ఎస్పెషల్ ఐఎండి అనేది రీజనల్ ఆఫీస్ కాబట్టి ఇవి అరేంజ్ చేసి ఒక్కొక్క సైక్లోన్కి అంటే ఒక్కొక్క తుఫాన్కి వాళ్ళు నేమింగ్ ఇచ్చుకుంటూ ఈ లిస్ట్లో ఇచ్చిన ఆర్డర్లో నేమింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2023లో మనకి మోర్చా సైక్లోన్ అనేది వచ్చింది. దీనికి నేమ్ ఎవరిచ్చారంటే ఎమెన్. యాక్చువల్గా ఇది అయిపోయింది 2023లోనే. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఎఫెక్టెడ్ ఆర్ మిజోరాం, మణిపూర్ ఇవన్నీ అనమాట. అండ్ బంగ్లాదేశ్ ఈ బిపర్జోయ్ అనే దానికి 2023లో ఇచ్చింది. ఇండియా కూడా తేజ్ అనే సైక్లోన్కి, ఇది కూడా 2023లో వచ్చింది. లక్షద్వీప్ అండ్ కేరళ కోస్ట్ని ఎఫెక్ట్ అయింది. అండ్ దీస్ ఆర్ ద లైక్ ఇలా ఒక్కొక్క సైక్లోన్కి ఒక్కొక్క కంట్రీ
అలా నేమింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ కరెంట్లీ వీ హ్యావ్ ది మోంతా. ఈ మోంతా సైక్లోన్కి నేమ్ ఎవరు ఇచ్చారంటే థాయిలాండ్ ఇచ్చింది. ఇది 2025 ప్రెజెంట్ ఆన్ గోయింగ్ సైక్లోన్. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా, తమిళనాడు అండ్ తెలంగాణకి ఎఫెక్ట్ అవుతూ ఉంది. అండ్ ల్యాండ్ ఫాల్ అనేది టుమారో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బై ఈవినింగ్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకో సైక్లోన్ రాబోతుంది. ఆల్రెడీ దానికి కూడా నేమ్ ఇచ్చేసారు. దాని నేమ్ ఏంటి అంటే ఫెంగాల్. దీని నేమ్ ఎవరు ఇచ్చారంటే చైనా. ఇది కూడా ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ కోస్ట్ని హిట్ అవ్వబోతుంది. అండ్ ఐఎండీ ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేసింది. అండ్ ఆల్సో నెక్స్ట్ నేమ్ కూడా ఆల్రెడీ ఆ లిస్ట్లో ఉన్నది డిసైడ్ అయిపోయినట్టే. ఇలా ఎవ్రీ సైక్లోన్కి ముందే లిస్ట్ అనేది ప్రిపేర్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే 169 నేమ్స్ అయిపోతాయో మళ్ళీ అగైన్ 13 కంట్రీస్ 13 నేమ్స్ అగైన్ వాళ్ళు ఇస్తారు. మళ్ళీ వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకొని దే విల్ అసైన్ ఫర్ ది నెక్స్ట్ సైక్లోన్స్. ఓకే, ఇప్పుడు సైక్లోన్ రావటం వల్ల మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఫస్ట్ కోస్టల్ ఫ్లడ్డింగ్ అండ్ స్టార్మ్ సర్జెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సైక్లోన్ వస్తుందో వెంటనే మనకి ఎక్కువగా వర్షం కూడా వస్తుంది. ఎక్కువ వర్షాలు రావటం వల్ల ఈ లోయింగ్ అంటే కోస్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మర్జ్ అయిపోతున్నాయి. ఒకవేళ ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే సీవియర్ సైక్లోన్ కాబట్టి అండ్ నియర్లీ 3 to 6 మీటర్స్ వరకు మునిగిపోయే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంఫాన్ సైక్లోన్ తీసుకున్నట్లయితే అప్పుడు అది వచ్చేటప్పుడు 5 meters సర్జ్ అనేది ఉంది. దానివల్ల 26 lakh hectares అనేవి ల్యాండ్ అనేది ఫ్లడ్ అయిపోయాయి అనమాట. అంటే ఎక్కువగా వీటిని ఏమంటారు, ఎక్కువగా ఫ్లడ్డింగ్ అనేది అంటే మునిగిపోయాయి అనమాట. ఎక్కువ పంట పొలాలు అనేవి ఎక్కువగా మునిగిపోయాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైక్లోన్ వల్ల ఇట్ ఆల్సో డ్యామేజ్ టు ది క్రాప్స్, హోమ్స్ అండ్ పవర్ లైన్స్. ఈ తక్కువతే అనే ఒక సైక్లోన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పుడు నియర్లీ 15,000 crore లాస్ అనేది గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఏరియాలో జరిగింది. అదే ఆంఫాన్ వల్ల 1 lakh crore లాస్ అనేది జరిగింది. ఈ క్రాప్స్, హోమ్స్, ఈ పవర్ లైన్స్ ఇవన్నీ డిస్ట్రాయ్ అవ్వటం వల్ల. ఇప్పుడు కూడా విండ్స్ 120 to 200 kilometers అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ సైక్లోన్స్ వస్తాయో సాల్ట్ వాటర్ అనేది ఫార్మ్ ల్యాండ్స్లోకి వచ్చేస్తుంది. సో దట్ ఎప్పుడైతే ల్యాండ్స్ అనేవి సెలైన్ అయిపోతాయో 2 to 3 years వాటి ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆంఫాన్ 2 lakh hectaresకి ఎఫెక్ట్ అయింది. అండ్ ఫైలిన్ 2013లో వచ్చిన సైక్లోన్ 1 lakh hectares ఆఫ్ ఫార్మ్ ల్యాండ్కి ఎఫెక్ట్ అయింది. అండ్ సైక్లోన్స్ వల్ల డిసీజ్ అవుట్ బ్రేక్స్ కూడా వస్తాయి. ఇప్పుడు సైక్లోన్ వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు, డ్యూ టు దిస్ ఫ్లడ్డింగ్ ఇష్యూస్ వల్ల కలరా, డయేరియా, మలేరియా, డెంగ్యూ లాంటి చాలా హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి అంటే న్యూ డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాస్ అనే సైక్లోన్ కూడా 2021లో వచ్చింది. ఇది వచ్చినప్పుడు మోర్ దెన్ 30% పీపుల్ అంటే నార్మల్ ఇయర్తో కంపేర్ చేసేటప్పుడు 30% ఎక్స్ట్రా మలేరియా అండ్ డయేరియా అనే డిసీజెస్తో ఒడిస్సా కోస్ట్లో పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ దీనివల్ల మేజర్గా ఎకనామిక్ లాసెస్ కూడా వస్తాయి. బికాస్ దీనివల్ల ఏమైంది, అన్నీ షట్ డౌన్ చేసుకుని చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు. అంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది డిస్టర్బ్ అవుతూ వచ్చింది. ఆంఫాన్ సైక్లోన్ వచ్చేటప్పుడు కూడా 50 lakh అనేవాళ్ళు పీపుల్ డిస్ప్లేస్ అయ్యారు. అండ్ యాన్యువల్ లాసెస్ కూడా $3 to 5 billion అనేది వస్తూ వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఇండియా కోస్టల్ ఏరియా అనేది 60% ఈ సైక్లోన్ వల్లే ఎవ్రీ ఇయర్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మనకు చాలా ఇంపాక్ట్స్ లైక్ లైవ్లీహుడ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎకనామికల్ ఇష్యూస్ వస్తున్నాయి, ల్యాండ్ అనేది సెలైన్ అయిపోతుంది, అండ్ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ వాటితో పాటు ఎక్స్ట్రా డిసీజెస్ కూడా అవుట్ బ్రేక్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద మేజర్ ఎఫెక్ట్స్ విత్ ది cyclone. This is the all details about the cyclone. Thank you so much. Have a happy day.